ఫ్రెండ్స్ మీరు ఒకవేళ 2026లోని ఒక గేమింగ్ ల్యాప్టాప్ని పర్చేస్ చేద్దాం అనుకున్నారు. అది కూడా హెచ్ సిరీస్లో ఉన్నటువంటి ప్రాసెసర్ని పిక్ చేసుకుందాం అనుకుంటే మార్కెట్లో మనకి రెండు బెస్ట్ ప్రాసెసర్లు చూడడం అయితే జరుగుతాయి. ఒకటి AMD నుంచి AMD Ryzen 5 7535HS అనే ప్రాసెసరు, రెండు ఇంటెల్ నుంచి ఇంటెల్ i5 13420H అనే ప్రాసెసరు 13th జనరేషన్ ప్రాసెసర్ అనేది చూడడం అయితే జరుగుతాయి. ఈ రెండు కూడా వాటి స్థాయిలోని బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తే రెండు కూడా 1 to 2 పాయింట్స్లో అయితే మనకి చూడడం అయితే జరుగుతూ ఉంటాయి. ఈ రెండు కూడా గేమింగ్ పరంగా ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఈ రెండిట్లో మీకు AMD అనేది ఇంటెల్తో కంపేర్ చేసుకుంటే కనుక ఒక 3 to 5 ఫ్రేమ్స్ అనేది ఎక్కువగా అయితే ఇస్తుంది. బట్ ఈ ఏదైతే AMD ప్రాసెసర్ ఉంది కదా, ఇది చాలా తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది, తక్కువ హీట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, ఓవరాల్గా బెటర్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. ఇంటెల్ అనేది మనకి ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ ఓవరాల్గా బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ని అయితే మనకి ఎవడో అయితే జరుగుతుంది. దీన్ని రియల్ టైంలో చెప్పాలంటే కనుక AMD ప్రాసెసర్ అనేది విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేస్తుంది, బట్ దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది పిచ్చ పీక్స్ అయితే ఉంటుంది. అదే మనకి ఇంటెల్ ప్రాసెసర్ చూసుకుంటే రవీంద్ర జడేజా టైపు ఆల్రౌండర్ ప్రాసెసర్, బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ A to Z కంప్లీట్గా మనకి చూడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మీ అవసరం ఏంటో తెలుసుకోండి. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంటు లేదా డైలీ ట్రావెలరు, ఆఫీస్ వర్క్ చేస్తుంటారు, లేదా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటే మీరు AMD ప్రాసెసర్ అయితే పిక్ చేసుకోండి. తక్కువ బ్యాటరీ కన్జంప్షన్ ఉంటుంది, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అనేది మీకు వస్తుంది. అలా కాకుండా మీరు గేమ్స్ ఆడతారు, ప్రొడక్టివిటీ వర్క్స్ లైక్ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు, దాంతోపాటుగా మల్టీ టాస్క్ చేస్తారు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇంటెల్ ప్రాసెసర్ అయితే పిక్ చేసుకోండి. ఇంటెల్ ప్రాసెసర్ అనేది వెల్ బ్యాలెన్స్డ్గా అయితే పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ ఇచ్చినప్పటికీ ఓవరాల్గా అన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి మనకి ఇంటెల్ ప్రాసెసర్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. కాబట్టి ముందుగా మీ అవసరం ఏంటో తెలుసుకోండి, తర్వాత మీ బడ్జెట్ తెలుసుకోండి. ఎందుకంటే AMD ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అనేవి మనకి 65,000 నుంచి 75,000 రూపాయల ప్రైస్ రేంజ్లో చూడడం జరుగుతాయి. అదే మనకి ఇంటెల్ ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అనేవి 75,000 నుంచి 85,000 రూపాయల ప్రైస్ రేంజ్లో చూడడం జరుగుతాయి. కాబట్టి ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే కనుక మీరు ఇంటెల్ వైపు అయితే వెళ్ళండి. ఇంటెల్ ఓవరాల్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. లేదు ఒకవేళ మీరు బడ్జెట్లోనే ఉందాం అనుకుంటే కనుక AMD ప్రాసెసర్ కూడా పిక్ చేసుకోవచ్చు. చెప్పే కదా రెండు కూడా మీకు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. కాబట్టి ఈ రెండిట్లో మీరు ఏ ప్రాసెసర్ ఎంచుకున్నా సరే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు ఏ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నారు, మీ ఓవరాల్ కాన్ఫిగరేషన్ ఏంటి అనే దాన్ని బట్టి అయితే డిపెండ్ అయితే ఉంటుంది. గేమింగ్ ఆడేవాళ్ళైతే కనుక ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటుంది కదా, లేదా ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డు ఇంటెల్లో కానీ ఇంటెల్ UHD, ఇంటెల్ ఐరస్ X కానీ, లేదా AMDలో AMD రేడియోన్, AMD వేగా ఉంటాయి కదా, వాటికన్నా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని తీసుకుని దాంట్లో మీరు ప్రొడక్టివిటీ వర్క్స్ కావచ్చు, లేదా గేమింగ్ కావచ్చు, లేదా మీ మల్టీ టాస్కింగ్ ఏవైనా చేయాలనుకుంటే కనుక అప్పుడు మీకు బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఆప్టిమైజేషన్ అనేది చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే ఆచితూచి అడుగులు వేయండి. డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు. కాబట్టి కొంచెం ఏదైనా సరే ప్రైస్ సెన్సిటివ్, చాలా డబ్బులు ఆలోచించి మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయండి. ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే ఎనీథింగ్ మీరు కొంచెం ఆలోచించి పర్చేస్ చేయండి. తర్వాత ఏ ఇబ్బందులు వచ్చినా సరే మళ్ళీ మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సిచ్యువేషన్లో మీరు ఉండాలని కోరుకుంటూ, సో ఈ వీడియోకి నేను సెలవు తీసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. నచ్చకపోతే కనుక ఏం నచ్చలేదు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాటిని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్.